సర్వం శ్రీ సాయి. ఈ గోదావరి మాత చరిత్ర 6వ అధ్యాయం. సాకోరి ఆశ్రమం చరిత్రలో 1954వ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం శ్రీ గోదావరి మాతాజీ హైదరాబాదులో, సూరత్లో, కేడ్గావ్లో యజ్ఞాలు చేశారు. శ్రీ గోదావరి మాతాజీ మొట్టమొదటి హైదరాబాదులో చండీ యాగం చేశారు. హైదరాబాదులో శ్రీ ఉపాసని మహారాజుల ఆశ్రమం ఉన్నది. దీనిని ఉపాసని టేకిడి గుట్ట అంటారు. ఇది నగరానికి 7 మైళ్ళ దూరాన ఉన్నది. యజ్ఞం గురించి చెప్పే ముందు ఈ ఆశ్రమం ఏ విధంగా ఏర్పాటైనదో తెలుసుకుంటే కుతూహలంగా ఉంటుంది. హైదరాబాదులో ఉపాసని మహారాజులకు పెద్ద సంఖ్యలో భక్తులుండేవారు కనుక వారు ఇక్కడికి ఏడాదికి ఒకసారి తప్పక వచ్చేవారు. ఆనాటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి సర్ కిషన్ ప్రసాద్ బహద్దూర్ ఉపాసని మహారాజులకు మహాభక్తుడు. 1928లో రాజా నర్సింగ్ బహద్దర్ ఉపాసని బాబా కొంతకాలం హైదరాబాదులో ఉండవలను అనే కాంక్షతో కొంత భూమిని ధారాదత్తం చేశారు. నగరానికి దూరంగా ఏకాంతమైన ఈ గుట్టనేల శ్రీ ఉపాసని బాబా వారికి బాగా నచ్చింది. ఈ స్థలంలో శ్రీ సాయిబాబా గారి గుప్త పాదకులు ఉన్నాయి అని మహారాజు అంటుండేవారు. ఈ స్థలాన్ని అభివృద్ధిపరిచి వారి నివాసం కోసం గదులు చిన్న మందిరాన్ని కూడా నిర్మించారు. మహారాజు ఇంతకు మించిన కట్టడాలు వద్దన్నారు. ఉపాసని మహారాజులు సమాధి చెందిన తర్వాత ఇక్కడ వారి పాదుకలు ప్రతిష్ఠ చేసి చిన్న మందిరం కట్టించారు. ఈ కార్యమంతా పట్టుదలతో నెరవేర్చిన వారు సరస్వతీబాయి సక్సేనా గారు. ఆమె రాజా నర్సింగ్ బహద్దూర్ మేనకోడలు. అందరూ ఈమెని జీజీ అని పిలుస్తారు. ఆమెకు బాల్య వైధవ్యం ప్రాప్తించిన తర్వాత సాకోరికి వచ్చి ఆనాటి నుండి ఆశ్రమానికి అంకితమైన జీవితం గడుపుతున్నారు. సంస్థాన పోషక మండలిలో వారు సభ్యులు. సంస్థానానికి పెద్ద అండ. ఈ ఉపాసని టేకిడిలో ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున యాగం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. రాజా నర్సింగ్ బహద్దూర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్లైన పృథ్వీరాజా, డాక్టర్ నర్సింగ్ ప్రసాద్, ప్రతాపరెడ్డి మొదలైన ప్రముఖులు అందులో సభ్యులు. యజ్ఞం చూడడానికి భారతదేశం వివిధ ప్రదేశాల నుండి భక్తులు వచ్చారు. యజ్ఞం కోసం ప్రత్యేకమైన మండపం నిర్మించినారు. ఫిబ్రవరి 23వ తేదీ రోజున యజ్ఞం ప్రారంభమైనది. వివిధ మంత్రాల ఘోషతో అక్కడి వాతావరణం అంతా మారుమ్రోగింది. యజ్ఞ సందర్భంగా ఇతర కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేశారు. నామ సప్తాహం జరిగింది. పూనా నుండి వ్యాసభువ, అళంది నుండి పురాణిక్, హైదరాబాద్ నుండి డాక్టర్ పాఠక్ సా వచ్చి హరికథా గానం చేశారు. సాకోరి నుండి పండిత జగన్నాథ్, సోలాపురం నుండి దిగంబర్ బువ, కాశీ నుండి శర్మగారి వంటి ప్రముఖ గాయకులు వచ్చి శాస్త్రీయ సంగీతం వినిపించినారు. శ్రీ భీష్మరాజు గారు 50-60 మైళ్ళ నుండి సంకీర్తన యాత్ర సాగించారు. మార్చి 3వ తేదీ రోజు శివరాత్రి కావటం చేత రుద్రాభిషేకం జరిగింది. 4వ తేదీ మార్చి నాడు పూర్ణాహుతి జరిగింది. దాదాపు 25,000 మంది శ్రద్ధాళువులైన భక్తజనం పూర్ణాహుతిని దర్శించారు. మరుసటి రోజు కన్యకలు సామూహిక సత్యనారాయణ పూజ జరిపించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తర్వాత శ్రీ గోదావరి మాతాజీని అలంకరించిన ఏనుగుపై వైభవంగా ఊరేగించారు. శ్రీ గోదావరి మాతాజీ వెంట సులోచన కన్య అనే కన్య కూడా ఉన్నారు. రాజా నర్సింగ్ బహద్దర్ శ్రీ గోదావరి మాతాజీకి చామర సేవ చేస్తున్నారు. వాద్యనాదాలతో బయలుదేరిన శ్రీ గోదావరి మాతాజీ ఊరేగింపు వేల కొలది జనాలకు కన్నులు మిరుమిట్లు గొలిపింది. జయ జయధ్వానాలతో నామ సంకీర్తనంతో ఆకాశం మారుమ్రోగింది. ఆ దృశ్యం చూస్తుంటే గతించిన భారతదేశ వైభవం కన్నులకు కట్టినట్లయినది. యజ్ఞం దర్శించడానికి ఆ రోజుల్లో ప్రముఖులు ఎందరో వచ్చారు. ఆర్య సమాజ నాయకులు, పండిత నరేంద్రజీ, ఎక్సైజ్ కమిషనరు దిల్సురామ్, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్యామ్ రాజ్, పండిత మాణిక్ ప్రసాద్ వంటి ప్రముఖులు ఎందరో వచ్చారు. అసంఖ్యాక భావుక భక్తులు యజ్ఞ నారాయణుని దర్శించి పునీతులైనారు. ఈ యజ్ఞం తర్వాత శ్రీ గోదావరి మాతాజీ పూనా వెళ్లారు. వారు పూనాలో ఉన్నప్పుడు సుప్రసిద్ధ యోగులైన హంసదేవ మహారాజును కలుసుకున్నారు. హంసదేవ మహారాజు గుజరాత్ వాస్తవ్యులు. అసలు వారు పంజాల్లో నిర్మించిన గుజరాత్లో స్థిరపడ్డారు. వారి ఆశ్రమం పవిత్ర తపతీ నదీ తీరాన సూరత్ పట్టణం సమీపంలో శుద్ధ కుటీరం పేరుతో ఉన్నది. దాని శాఖలు నర్మద ఒడ్డున బ్రీచ్లోను, కలకత్తా సమీపాన
జెసిధిలోను దక్షిణాన ఉదకమండలంలోనూ ఉన్నాయి. శ్రీ హంసదేవ మహారాజు గారిది ఎత్తైన భారీ విగ్రహం. వారు కాషాయ వర్ణం నిలువుటంగి ధరిస్తారు. వారి వయస్సు 100 సంవత్సరాలు దాటిపోయింది. ముంబై ప్రభుత్వం విద్యాశాఖ మాత్యులైన దినకర్ భాయ్ దేశాయి గారి పూనా ఇంటిలో విడిది చేశారు. శ్రీ గోదావరి మాతాజీ, శ్రీ హంసదేవ మహారాజు కలుసుకోవటం ఇదే మొదటిసారి. ఆ ఇరువురు సంతుల సమాగమంలోని ఆనందం వర్ణనాతీతం. కొన్నేళ్ల తర్వాత గోదావరి మాతాజీ బయలుదేరే ముందు శ్రీ హంసదేవ మహారాజును సాకోరికి రావాల్సిందిగా ఆహ్వానించినారు. వారు సంతోషంతో అంగీకరించారు. అనుకున్న ప్రకారమే వారు సాకోరికి వచ్చారు. ఆశ్రమాన్ని, అక్కడ వివిధ కార్యక్రమాలను చూచి పరమానంద భరితులైనారు. సాకోరి ఆశ్రమానికి వారు హృదయానికి ప్రేమ సూత్రాలు పడుగు పేకలే అల్లుకున్నాయి. వారు సాకోరిలో ఉండగానే సూరత్లో ఒక యజ్ఞం చేయడానికి శ్రీ గోదావరి మాతాజీని సంప్రదించి తేదీ నిర్ణయం చేశారు. అక్టోబర్ 31వ తేదీన సూరత్లో మహారుద్ర యాగం ప్రారంభించారు. బొంబాయి, పూనా, నాగపురం, హైదరాబాదు ఇంకా ఇతర ప్రదేశాల నుండి చాలామంది భక్తులు ఈ అపూర్వ యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చారు. యజ్ఞం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ఓం నమ శివాయ మంత్రంతో వాతావరణం అంతా నిండిపోయింది. సంగీత భాస్కర్ మాస్టర్ వసంత, రాజకోట పండిత జగన్నాథ్, సూరత్ కేముభాయ్ యాజ్ఞిక్, శ్రీ శంకరరావు పవార్, పూనా వంటి సుప్రసిద్ధులు భజన సంగీత కార్యక్రమాలు జరిగాయి. ఒకరోజు శక్తి మండలం పక్షాన గర్భానాట్యం జరిగింది. భగవద్భక్తుడైన సుధాముని చరిత్ర కళాత్మకంగా ప్రదర్శించారు. శ్రీ హంసదేవ మహారాజు గారి జన్మదిన మహోత్సవం కార్తీక పూర్ణిమ నాడు ఆనంద కోలాహలంగా మహావైభవంగా జరిగింది. శ్రీ హంసదేవ మహారాజును పూలతేరుపై ఆసీనులను చేసి గొప్ప ఊరేగింపు జరిపించారు. శ్రీ గోదావరి మాతాజీని పూలమాలలతో అలంకరించిన కారులో కూర్చోబెట్టారు. శోభాయాత్ర సాగుతుంటే వీధులు కిక్కిరిసిపోయాయి. జనసందోహం మేడలెక్కి, ఇంటి పైకప్పులెక్కి ఆ రోజు జరుగుతున్న ఆ శోభాయాత్రలో మనోహర దృశ్యాన్ని నేత్రపర్వంగా చూశారు. యజ్ఞ సందర్భంగా విచ్చేసిన మహానుభావుల్లో అహ్మదాబాదు వాస్తవ్యులు యోగిరాజు మనోవీరేజీ మహారాజు, హరిద్వారం వాస్తవ్యులు మహామండలేశ్వరులు ప్రముఖులు. పూర్ణాహుతి తర్వాత శ్రీ హంసదేవ మహారాజు సభాసులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విధంగా అన్నారు. ఏనుగంత భారీ శరీరం ఉన్న ఈ సన్యాసికి యజ్ఞం చేయటం వలన ప్రయోజనం ఏమిటని మీరు ప్రశ్నించవచ్చు. ఈ యజ్ఞం నా కోసం చేసుకున్నది కాదు, లోక కళ్యాణం కోసం చేసింది. ఇందులో పాల్గొన్న వారందరూ ధన్యులు. ఇంతకు ముందే ఒకసారి నేను శ్రీ గోదావరి మాతాజీ గారి ఆశ్రమం దర్శించాను. అప్పుడు నేను మా ఆశ్రమంలో యజ్ఞం చేయవలసిందిగా ఆమెను ప్రార్థించాను. వారు మా కోరికను మన్నించి కన్యాకుమారికలతో ఇక్కడికి విచ్చేసి యజ్ఞం చేశారు. అందుకు వారికి కృతజ్ఞతను. ఈ యజ్ఞం అప్పటికి ఒక సంఘటన చెప్పుకోవలసి ఉన్నది. హంసదేవకి మహారాజు ఒక సోఫాలో దిండుకు ఆనుకొని కూర్చుండేవారు. వివిధ ప్రదేశాల నుండి వచ్చిన మఠాధిపతులకు, ధర్మాచార్యులకు వారి వారి గౌరవార్హతలకు తగినట్లుగా కూర్చోవడానికి ఏర్పాటు జరిగాయి. హరిద్వారం, ఋషికేశం నుండి వచ్చిన మహామండలేశ్వరులు కూడా ఆ యజ్ఞంలో ఉన్నారు. ప్రతిరోజు ఎవరో కొత్త ఆగంతుకులు వస్తూనే ఉన్నారు. కార్యక్రమం ఆరంభమైన రోజు నుండి శ్రీ గోదావరి మాతాజీ కూర్చోవటాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వారికి ఒక సోఫా కేటాయించి ఉంచారు. కానీ తమ స్వభావానికి అనుగుణంగా శ్రీ గోదావరి మాతాజీ ఆ సోఫాపై కూర్చోకుండానే భూమిపైనే చిత్రాసనం చేసుకుని కూర్చుండేవారు. శ్రీ హంసదేవజీ మహారాజు పదే పదే కోరిన శ్రీ గోదావరి మాతాజీ నేలపైనే ఆసనం వేసుకుని కూర్చునేవారు. కొన్ని రోజుల తర్వాత ఒకానొక మత సంస్థకు అధిపతులైన ఒక స్వామివారు అక్కడికి విచ్చేశారు. తమ కోసం ఎటువంటి ఎత్తైన ఆసనం ఏర్పాటు చేయనందువలన ఆయన నిల్చున్న చోటే ఉన్నారు. హంసదేవ్జీ మహారాజు గారి శిష్యులు తికమకపడ్డారు. ఏది ఏర్పాటు చేయాలో వారికి తెలియక వారు తొందరపడుతున్నారు. అది గమనించి హంసదేవ్జీ మహారాజు గర్జిస్తూ, నా వద్దకు ఎందరో వస్తుంటారు, నేనేమో సన్యాసిని, ఎంతమందికని ఏర్పాట్లు చేయగలను. అయితే ఈ గోదావరి మాతాజీని చూడండి, ఆమె ఎంత మహోన్నతురాలు. అంతేకాదు, ఒక గొప్ప సంస్థకు ఆమె అధిపతి కూడా. అయినా ఉన్నతాసనంపై కూర్చుండకుండా నేలపైనే కూర్చుంటున్నారు. అంతటి వినమ్రశీలురును నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అన్నారు. సూరత్ సిద్ధ కుటీరాశ్రమంలో యజ్ఞం చేసిన తర్వాత అనతి కాలంలోనే శ్రీ గోదావరి మాతాజీ గారు నారాయణ మహారాజుల ఆశ్రమం ఉన్న కేడ్ గాంలో ఒక యాగం చేశారు. ఆ కేడ్ గాం డొంట్ మన్మాడ్ రైలు మార్గంలో పూనా సమీపాన ఉంటుంది. శ్రీ నారాయణ మహారాజు ఒక గొప్ప రాజయోగి. ఆయన రాజభోగాలతో తులుతూగుతున్నట్లు కనబడినా పూర్తిగా అనాసక్తులు, గొప్ప కర్మఠులు. వారు అనేక సత్యనారాయణ వ్రతాలు జరిపించారు. ఒకసారి 1100 సత్యనారాయణ పూజలు జరిపిన సంఘటన మర్చిపోలేనిది. మార్గశిరంలో యజ్ఞముహూర్తం నిర్ణయం కావటంతో శ్రీ గోదావరి మాతాజీ కన్యకలను జీజీని తీసుకుని కేన్ గావ్ చేరుకున్నారు.
వ్యవస్థాపకులైన శ్రీ వాగ్ గారు కూడా వెంట ఉన్నారు. వివిధ ప్రదేశాల నుండి భక్తజనులు అక్కడికి చేరుకున్నారు. శ్రీ నారాయణ మహారాజు గారి అనుయాయులు ముంబై, పూనా, ఇతర ప్రదేశాల నుండి అదే సంఖ్యలో వచ్చినారు. సర్దార్ ఆబాసాహెబ్ ముజుందార్, కెప్టెన్ వేల్సర్ ప్రభృతులు సమ్మతికోత్సాహం కనబరిచారు. యజ్ఞానికి అయ్యే ఖర్చు అంతా సాకోరి ఆశ్రమం భరించింది. నా నారాయణ మహారాజు సజీవంగా ఉన్నప్పుడు ఈ ఆశ్రమం భక్తజనంతో కిటకిటలాడుతుండేది. కానీ వారు కీర్తిశేషులైన తర్వాత ఇది పాడుపడినట్లే అయిపోయింది. ఇప్పుడు తలపెట్టిన యజ్ఞం మూలంగా వాతావరణం అంతా మరల ఉత్తేజితము, భక్తిభరితము అయింది. స్వాహాకారంతో మారుమోగింది. అదృష్టవంతులందరూ ఈ వాతావరణంలోని ఆనంద పారవశ్యాన్ని పంచుకున్నారు. యజ్ఞం ముగిసిన తర్వాత శ్రీ గోదావరి మాతాజీ బరువెక్కిన గుండెతో అక్కడ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. భక్తజనుల కన్నులు ప్రేమాశ్రులు కురిసి బయలుదేరే ముందు శ్రీ గోదావరి మాతాజీ అదాసాహెబు ముజుందార్తో సంక్రాంతి సమీపిస్తున్నది, సాకోరికి రండి అంటూ ఆహ్వానించారు. ఆయన అప్పుడే చతుర్థి పండుగ కూడా ఉంది. చవితి పండుగకు నేను విధిగా మోర్గాంలో ఉంటాను, రాగలనో లేదో అన్నారు. మోర్గాం వెళ్లకుండా సాకోరికే రండి, అక్కడ కూడా వినాయకుడు ఉన్నాడని శ్రీ గోదావరి మాతాజీ మరలన్నారు. సాహెబ్ ముదుంజార్ మహారాష్ట్ర దేశంలో ప్రసిద్ధ వ్యక్తులు. కేడ్గాం, బేజారి, మోర్గాం వంటి ప్రదేశాల్లో దేవస్థానముల పాలక మండలి సభ్యులు. మహారాష్ట్ర దేశపు సామాజిక జీవనంలో వారికి గణనీయమైన స్థానం ఉంది. శ్రీ గోదావరి మాతాజీ ఆహ్వానం మన్నించి ఆయన సంక్రాంతికి సాకోరికి వచ్చారు. జీవితంలో మొదటిసారి తన నియమాన్ని సడలించుకుని మోర్గావ్ వెళ్లకుండా ఆయన సాకోరికే చేరుకున్నారు. సంక్రాంతి ఉత్సవాలకు సాకోరికి వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఏండ్ల తరబడిగా సంక్రాంతి ఉత్సవాలకు తప్పనిసరిగా భక్త్యుత్సాహాలతో దూర దూరాల నుండి సాకోరికి వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బిజీగా ఏర్పాటు చేశారు. శ్రీ గోదావరి మాతాజీ వారి మహాపూజ ప్రారంభమైనది. గోదావరి మాతాజీ పూజ ఒక ప్రక్క జరుగుతుంటే మరొక ప్రక్క సుప్రసిద్ధ గాయకుల సంగీత గోష్ఠి కూడా జరుగుతూ ఉంటుంది. దివ్యమైన సంగీత నాద సుధా తరంగాలలో భక్తులు ఓలలాడుతుంటారు. భక్తులు బారులు తీరి శ్రీ గోదావరి మాతాజీ దర్శనార్థమై ముందుకు వెళుతున్నారు. శ్రీ ముజుందారు కూడా పూలమాల, కొబ్బరికాయ పట్టుకుని ఆ వరుసలో చేరిపోయి తన వంతు రాగానే ఆయన శ్రీ గోదావరి మాతాజీ పవిత్ర పాద సన్నిధిలో పూలు, కొబ్బరికాయ సమర్పించారు. అయితే అప్పుడు ఒక ఆశ్చర్యానందకరమైన అనుభవం ఆయనకు కలిగింది. శ్రీ గోదావరి మాతాజీ స్థానంలో ఆయనకు తన ఆరాధ్య దైవం మోర్గాంలోని మయూరేశ్వర గణపతి దర్శనం లభించింది. మొదట ఆయన తన కండ్లను తానే నమ్మలేదు. కానీ పదే పదే అటు చూచినప్పుడల్లా దర్శనం కావడంతో ఆయన పారవశ్యంలో మరిచిపోయాడు. అంతులేని అశ్రుధారలు కురుస్తుండగా తన పూజ ముగించాడు. శ్రీ గోదావరి మాతాజీకి, శ్రీ వినాయకునికి ఏమాత్రం భేదం లేదనే నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరం రాస్తూ శ్రీ గోదావరి మాతాజీని తలుచుకున్నప్పుడల్లా నా ఎదుట గణపతి సాక్షాత్కరిస్తాడు. నాకు వారు చాలాసార్లు స్వప్నంలో కూడా దర్శనం ప్రసాదించారు. ఆ మూర్తికి ముఖంలో తండం ఉన్నట్లు కనబడుతుంది. శ్రీ గోదావరి మాత శ్రీ గణాధిపతి అవతారమని నా దృఢ విశ్వాసం అన్నారు. 6వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యమాం ఆశ్రితః తాన్ సర్వేశ్యః కర్మ వినాశనః లభై. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి.